సూపర్ 6 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, హామీతోనే వచ్చారు అధికారంలోకి. కానీ అప్పులేమో ఎక్కువగా ఉన్నాయి, సూపర్ 6 ఇవ్వాలంటే భయం వేస్తుందని చెప్పేసి అంటున్నారు. దాని మీద అభిప్రాయం చేస్తాడండి. ఇప్పుడు ఎందుకంటే వచ్చి అన్నాలు 2 నెలలు ఇంకా ఇక్కడ టైం బోర్డు ఉన్నాయి. అప్పుడు సూపర్గా చేస్తాడు, సూపర్ 6 అమలు చేస్తాడు, కానీ టైం పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా వదులుతామని చెప్పేసి మాట ఇచ్చారు కదా సార్, ఎలా ఉండిద్ది వదిలితే? ఫ్రీ బస్సులు వదులుతాడు. ఎందుకంటే వచ్చాము 2 నెలలు అవ్వాలా, 2 నెలలకు అన్ని కావాలి ఎక్కడికి వస్తాయి. 2 నెలలకి కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలి కదా. అంటే మేముంటే ఇప్పటికే 2-3 పథకాలు ఇచ్చేసేవాళ్ళని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా సార్. ఏమి పథకాలు? ఈ పథకాలు నువ్వు డెవలప్మెంట్ పెండింగ్ కంపెనీలదే, దాన్ని డెవలప్మెంట్ పెంచు దాన్ని అంటారు. కానీ నువ్వు పొలాలు అమ్ముకొచ్చి, ఆస్తులు అమ్ముకొచ్చి, తిరుపతి డబ్బులు తీసుకొచ్చి అది డెవలప్మెంటా? గత 5 ఏళ్ళలో డెవలప్మెంట్ ఏం జరగదు. ఏం జరిగింది ఉండవట. ఈ రోడ్లు అంటే జనం టైంలో వేసారు. ఏం వేసాడు రోడ్లు? ఎక్కడ వేసాడు? ఏం వేసాడు? జగన్ ఏమైనా వేసాడా? మరి అంటే ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన సూచిస్తారు, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశారు. తక్కువ జరిగినాయా? వైసీపీ జరగదు, ఎక్కువ జరిగినాయి. మరి ఆడి చంపారు పోతే డాక్టర్ ఉదాకరణ, మరి వాళ్ళు తక్కువ చేశారండి. ఎవడో తక్కువ తినలా. ఒకటి చేస్తేనే తప్పును, ఒకటి చేస్తే మెప్పను అనేది అది తప్పు. అది ఎవరు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చేశారు. ఆనాడు ఇప్పుడు నిజంగా అసెంబ్లీ చూస్తుంటే గొడ్డ సంతలాగా ఉంది బూత్లో అసెంబ్లీలో. మరి స్పీకర్ అన్న కూడా చేయాలి, మీరు మాట్లాడి తప్పు అనాలి కదా. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, వీళ్ళు అనాలి. అనుకోకుండా ఓ పక్కన పోసాలి కొత్తలో ఆ స్పీకర్ తమ్మిన చేస్తారాం. ఈ మంచి పద్ధతి కాదు అసలు. వాళ్ళు పోవడమే మంచిది. తలకాని ఆంధ్రాకి దరిద్రం పోయిందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా సార్. కన్నీళ్ళు పెట్టుకున్నట్టు కారణమైన వాళ్ళని కారణం పెట్టుకుంటే ఆ రకంగా చేశారు. బూతులా పచ్చి బూతులా చంద్రనాయుడు బాబుడు వయసు ఎంత, కొడ నాని వయసు ఎంత, అట్లా బూతులా ఎదవా కుక్క గీయ అట్లాంటి బూతుల వల్లే జగన్ గారికి మైనస్ అంటారా? మైనస్ అది. నువ్వు బూతులు చుట్టూ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయాడు జగన్. ఇప్పుడు ఉన్నారంటే 4 పేర్లు కట్ చేసుకుని ఉన్నారు. మనసు పద్ధతి ఇడిపోతారు, చేసుకుంటారు. దానికి ఎవరు ఏం చేస్తారు? కావాలప్పుడు ఇడిపోతారు, చేసుకుంటే సజాబే. ఇప్పుడు దాన్ని చేసుకుంటే సజాబే. ఎమర్జెన్సీ హక్కు నీకు లేదు. మరి అదేవిధంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, అన్ని విమర్శలు చేసినా, గతంలో 2 చోట్ల ఓడిపోయినా అప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు కదా సార్ పవన్ కళ్యాణ్. మరి అంతకనుక మరి వాళ్ళకి డిపాజిట్ లేకుండా పోయినాయి. డిపాజిట్ కూడా లేవు వీళ్ళకి. కానీ చంద్రనాయుడు చేస్తాడు. ఎందుకంటే చంద్రనాయుడు నిధులు తీసుకురాగలడు, ఆ శాఖశక్తి ఉంది. ఇప్పుడు మోదీ గారు సపోర్ట్ ఉంటాడు, అన్నీ ఉన్నాయి. చంద్రనాయుడు చేస్తాడు. కేంద్రానికి టీడీపీ అవసరం ఎంతో ఉంది. ప్రత్యేక హోదా ఏమన్నా అడిగే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఎత్తే తేగలడు. చంద్రబాబు నాయుడు గారు సత్తా ఉందా అంటే ఏం చెప్తారు? సత్తా ఉంది. చంద్రనాయుడు అయితే దమ్ముంది, ఆయనకి మాటలో టాలెంట్ ఉంది. అందుకని ఇక్కడ కాళ్ళు ఎక్కడం, అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అవి చేయడం చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఇటువరకు బయటకు వస్తే ఈ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళిన చెట్లు కొట్టేయట్లేదు, ట్రాఫిక్ కూడా ఆపట్లేదు కదా సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అది అంటే నువ్వు పోలీస్ సింగల్కి వస్తుందని చెప్పి ప్రజల్లోకి మీటింగ్కి వస్తావు, నువ్వు భారీ గేట్లో ఎందుకు? నీకు అంత భయం ఎందుకు? పబ్లిక్ మీ ఇష్టం పబ్లిక్లో తిరగాలి.